మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా ఏమనుకోవద్దు. అనూష ఎందుకు ఇలాంటి దారుణానికి ఆమె బలవ్వాల్సి వచ్చిందనే ఒక కోణంలోనే తెలుసుకుంటున్నాము. అసలు ఆ వ్యక్తి ఏంటి అసలు? చూడండి మేడం, మాకు ముందుగానే ఇన్ఫర్మేషన్ వచ్చింది. హ్మ్. ఆయన మంచోడు కాదు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అలానే అని ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పడం కూడా మాకు జరిగింది. హ్మ్. మేము అవన్నీ ఇక అమ్మాయికి నచ్చిండు కదా, అబ్బాయి కూడా ఇక పోటీ చేస్తుండు. ఓకే, నేను ఉండేది ఇక్కడ, మా అమ్మ మా చెల్లి వాళ్ళు ఉండేది అక్కడ, మేము అక్కడ ఉంటుండే. వాళ్ళు ఇక సరేలే అని వాళ్ళ ఊళ్ళో మా ఊళ్ళో పెద్దలను పిలిపించి మరి పెళ్లి చేసినాము. మంచిగా ఉంటారు కదా అనుకొని పెళ్ళి అయినా ఒక 1 మంత్ లోపలనే వాళ్ళ గొడవలు స్టార్ట్ అయినాయి. వాళ్ళ అత్త వాళ్ళనే వస్తుంది అంత ఇదంతా ప్రాబ్లం. ఎన్నోసార్లు చెప్పినాము, కూర్చొని ఇప్పటికి 3-4 సార్లు అయిపోయింది. కూర్చొని మాట్లాడినాము, అన్నీ జరిగినాయి. మేము మొన్న కూడా యథావిధిగా ఎప్పుడు ఇంటికి తీసుకెళ్తాడు కదా అనుకొని, నాకు హెల్త్ బాగాలేకుండే మా అల్లునికి నా కారు ఇచ్చి వాళ్ళని ఇంటికి తీసుకురా అని చెప్పి పంపించాను నేను. వాడు మళ్ళీ మార్గం మధ్యలో వాళ్ళకి అడ్డుకున్నాడు. అడ్డుకుండి నేను చూపిస్తాను, నేను తీసుకెళ్తా అని హాస్పిటల్కి వెళ్ళకుండా ఇంటికి వెళ్ళి మా కళ్ళ ముందే మా ఇంటి దగ్గర మేము రోడ్డు పైన నిలబడ్డాము. వాళ్ళు మా ముందు నుంచి వెళ్తూ ఉన్నారు. ఆమె ఇక బైక్ పైన దుంకడానికి ట్రై చేస్తే కూడా గట్టిగా పట్టుకొని హ్మ్. ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్ళి మేము సరే ఎప్పటిలాగా ఉంటాడు కదా అనుకున్నాము. వచ్చే లోపల మళ్ళీ వేరే ఇద్దరు అడవిలో వచ్చి మాకు ఇట్లా ఆటోలో వాడు మీ అమ్మాయిని వేసిండు, ఆటోలో బొంతలో తీసుకొని వెళ్తుండు. అది ఏం చెప్పంగా మేము ఆ ఆటో డ్రైవర్కి ఫోన్ చేసి ఎక్కడున్నావు అంటే, నేను బాలాజీ హాస్పిటల్లో వదిలేసిన అని చెప్పిండు. చెప్పంగా మేము వెళ్ళే వరకు ఇక మనం చూసి ముందర వెళ్ళిపోతుండో. మేము ఇక్కడ ఏమేమి చూడాలన్నా వాడిని చూడాలన్నా మాకు అర్థం కాలే. ఆమె హ్మ్. దగ్గరకు పోయినాం. ముందు చూసే మిమ్మల్ని లోపల చూసి ఎళ్ళిపోయినాడు. మమ్మల్ని చూసి వెళ్ళిపోయాడు. మేము ముందర ఉండి ఇట్లా అడిగే లోపల వాడు వెళ్ళిపోయాడు. మేము హ్మ్. ఇక్కడ వచ్చినాము, ముందు చూసే వాళ్ళు లేడు. ఇక వెనక మొత్తం పరిస్థితి ఇక మీకు తెలిసే ఉంది. వాడు ఏ విధంగా ఇంటి ముందు సీసీ ఫుటేజ్ కూడా ఉంది. హ్మ్. కట్టెతోటి ఆమె ఒక్క 2 దెబ్బలని మొత్తం ఖతం చేసిన అని చెప్తున్నాను నేను. మొత్తానికి ఇట్లా చేసిండు మేడం. పోలీసు వాళ్ళు కానీ దీన్ని ఎప్పుడైనా మీతోటి మీరే మా చెల్లెని ఎందుకు కొడుతుర్రు ఏంది అని అడిగితే ఏమన్నా చెప్పేటోడా? మేడం మేము పంచాయతీలు చేసినాము, అడిగినాము. నన్ను ఆ! కూడా చాలా ఘోరంగా తిట్టడం జరిగింది వాడు. ఆ! ఇక అనరాని మాటలతోటి నన్ను తిట్టిండు. నేను మా చెల్లి జీవితం బాగుపడాలని చెప్పి నేను ఒక్క మాట కూడా అనలే. మా వాళ్ళు కూడా మా చేతులు కట్టేయడం జరిగింది. చెల్లి సంసారం మనకు ముఖ్యం అని చెప్పి. అదేవిధంగా నేనేం అనలేదు. సరే ఈ పనులు కూడా వాళ్ళు రేపు మంచిగా అవుతారు కదా అని అదే ఉద్దేశంతో నేను ఉన్నా. అయినా కూడా వాడు మారలేదు. కేస్ పెట్టిర్రా ఇప్పుడు? కేసు పెట్టినాము, వాళ్ళు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మాకు చేసే ప్రయత్నం కాదు మేడం. ఇప్పుడు వాడు కూడా పనితో ఉండరాదని నేను మీ మీడియా సాక్షిగా కోరుకుంటున్నా. ఒకరు బలి అయ్యారంటే వాడికి ఖచ్చితంగా బలి కావాలి. ముందర మా అక్క చెల్లెలు కాదు, వేరే వేరే ఎవరున్నా అక్క చెల్లెలు కానీ వాళ్ళు చాలా గట్టిగా వాళ్ళు కూడా భయంతో ఉండకుండా మంచిగా బతకాలంటే వీనికి ఉరిశిక్ష పడాలని నేను కోరుకుంటున్నా. ఒకవేళ వాడు తప్పించుకున్నా కూడా మీ మీడియా విధంగా నేను తెలియజేస్తున్నది ఏమంటే, వాడు బయటకు వచ్చినా కూడా నేను వదలనని మీకు చెప్తున్నా మేడం. ఇదే పోలీసు వాళ్ళు ఇప్పుడు బయటకు ఎట్లా ఇడుస్తారో రేపటి ఎట్లా నన్ను కూడా అదే విధంగా బయటకు తీసుకురావాలని మీకు ఇది చేస్తున్నాను నేను అంతే. చూసాం కదా! ఎందుకంటే పాపం తోడబుట్టిన తోడు కదా! ఆళ్ళన్న కదా! ఆ ఇదితోటే తను పాపం చాలా ఎమోషనల్ అవుతున్నాడు. అదే కాకుండా ఆళ్ళ చెల్లెను కళ్ళారా చూసుకున్నాడు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఆయన తట్టుకోలేకపోతున్నాడు ఈ రోజున. కాకపోతే నిజంగా పరమేష్ మాత్రం చాలా అంటే చాలా దారుణానికి ఒడిగట్టాడనే చెప్పుకోవచ్చు. ఈరోజు మరి పోలీసుల సమక్షంలో ఉన్నాడు అని ఆ పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ అనూష అన్న గావచ్చు, వాళ్ళ అమ్మ గావచ్చు ఎళ్లి అక్కడ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. ఏ ఆడపిల్లకు కూడా ఇలాంటి అన్యాయం జరగొద్దు. ఈరోజు నా చెల్లి బలైంది కాబట్టి రేపు ఇంకొక చెల్లి ఉంటది. అలాగే ఇంకా కొంతమంది ఆడపిల్లలు ఉన్నారు కదా! ప్రతి ఆడపిల్లది ప్రాణమే కాబట్టి ఇలాంటి వాళ్ళు విచ్చలవిడిగా తయారవుతున్నారు. ఎవరికి ఇలాంటి అన్యాయం జరగొద్దు కాబట్టి కఠినంగా వాళ్ళు శిక్ష ఏస్తేనే ఏమన్నా లేకపోతే బయటకొచ్చిన తర్వాత మేమైనా తేల్చుకుంటాం అదేంటి అని చెప్పేసి కూడా మరి ఇక్కడ అనూష అన్న అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ప్రస్తుతం మనం తాండూరులోనే ఉన్నాము. తాండూరులో అనూష చాలా ఘోరాతి ఘోరంగా సంచలనం సృష్టిస్తుంది కదా! ఎందుకంటే పరమేష్ అనే వ్యక్తితోటి 8 నెలల క్రితము మరి వాళ్ళిద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి కూడా తన అత్తగారింట్లో తన అత్తతో మాత్రం చాలా టార్చరే అవుతుంది అన్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాము. అనుష తల్లి కూడా మనతో పాటే ఉంది. అమ్మ అసలు ఏం జరిగింది తల్లి? ప్రేమించుకున్నారమ్మ అందరూ. ప్రేమ పెండ్లి చేసినామమ్మ. ఆ, మంచిగా పెట్టుకుంటామన్నారమ్మ అందరూ. ఆ, కానీ మా పిల్లకని టార్చర్ పెడుతున్నారు. పెళ్ళి అయినప్పటి సంది ఏడొక వారం రోజులు మంచిగా ఉండదన్న బిడ్డ. ఆ. అప్పటి సంది కొట్టుడు కొట్టుడు ఎందుకు మరి ఆయనకి ఇష్టం లేదా? ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నాడు. మంచిగా చేసుకున్నాడు. నా తల్లి మాటలు తల్లికి ఇష్టం లేదంటారని వాళ్ళ
ఎవరైనా ఒకరన్నా అంటారు పక్కతో ఇదే మాట ఎవరు అప్పన్న పిల్లని నా బిడ్డని వదిలి పెడితే నడుపుకుంటారు నా బిడ్డని అని అంటే నా తల్లి కూర్చొని కొడుకు కూర్చొని తల్లి ఎట్లా చెప్తే అట్లేదు బంగారం కట్నం నాకు వేరే పిల్ల వస్తే లక్షలు లక్షలు కట్నం తెస్తున్నాను మా అసలు ఎక్కడ ₹1,00,000 ఆస్తి ₹1,00,000 10 లక్షలు ఇస్తుంది 20 తొలలో బంగారైనా పెడుతుంది నా పిల్లానికి నీవెక్కడ మొదలైనా ఇంటికి అంటానని ఇట్లా అని వేధించి 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 కొట్టి 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 నా 5 రోజుల కిందనే వారం వారం కాదు ఎందుకు కొడుతుంటే కొట్టి కొట్టి వారం ఒకసారి 15 రోజులకు ఒకసారి కొట్టి